హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్లౌజ్ కొలతలు చూసి బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నానండి. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా మెజర్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని నేను ఎలా తీసుకుంటున్నాను ఏంటనేది చూపిస్తాను. నేనైతే వీళ్ళకి మెజర్మెంట్ అనేది బాడీ మీద తీసుకున్నాను అనమాట. ఈరోజు బాడీ మీద మెజర్మెంట్ తీసుకుంటే ఎన్ని ఇంచులు చెస్ట్కి పెంచుకోవాలి, అలాగే నడుము కింద ఎంత పెంచుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇక్కడ నేను కొలతలు చెప్తాను. వీళ్ళకి 38 ఇంచులు చెస్ట్ లూజ్ ఉందన్నమాట. అంటే మనం బాడీ అంతా చూస్తాం కదా, అదండి. మీకు ఒకరోజు నేను బాడీ అంటే ఒక్క మనిషిని కొలతలు ఎలా కొలుచుకోవాలనేది కూడా ఒకసారి చూపిస్తాను. అది కూడా చూద్దురు కానీ. అయితే నేను బాడీ కొలతలు కొలుచుకున్నది ఇలా రాసి పెట్టుకున్నాను అనమాట. వాళ్ళది 38 ఇంచులు చెస్ట్ లూజ్ ఉంది. అయితే వాటికి మనం 38 ఇంచులకి రెండు ఇంచులు పెంచుకోవాలన్నమాట. 2 ఇంచులు పెంచుకుంటే 40 ఇంచులు అవుతుంది కదండి. ఈ 40 ఇంచుల్ని 4వ భాగం మనం చెస్ట్కి చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం హ్యాండ్ వచ్చేసి పొడవు ఎంతో చెప్తాను చూడండి. 6 ఇంచులు పొడవు ఉంది. 6 ఇంచులు పొడవు అయితే మనం 7 ఇంచులు పెట్టుకోవాలి. అంటే ఒక 1 ఇంచు పెంచాలన్నమాట. ఈ 1 ఇంచుని మనం కలుపుకొని టిక్ పెట్టుకుంటున్నాం. ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా మళ్ళీ ఈ 7 ఇంచుల్ని ఈ లాస్ట్కి తీసుకొచ్చి 3 ఇంచుల దగ్గర డౌన్ చేసుకోవాలి. అంటే పైనుంచి 3 ఇంచుల దగ్గర డౌన్ చేసుకోవాలి. చాలామంది ఈ వెడల్పు కూడా చూసుకుంటారండి. అంటే వాళ్ళ చుట్టుకొలత, చంక చుట్టుకొలత ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని కూడా తీసుకుంటారు. అయితే పోనీ మీకు అలానే చెప్తాను చూడండి. ఇక్కడ 8.5 ఇంచులు చంక చుట్టుకొలత ఉందన్నమాట. వీళ్ళకి 8 ఇంచులు ఉంటే మనం ఒక 1/2 ఇంచు పెంచుకోవాలి. అలా నేను 8.5 ఇంచులు పెడుతున్నాను. ఈ 8.5 ఇంచుల దగ్గర మనం 7 ఇంచులు ఇలా పట్టుకుంటే 3 ఇంచుల దగ్గర కానీ 3.5 ఇంచుల దగ్గర కానీ టిక్ పెట్టుకోవాలన్నమాట. ఈ 3.5 ఇంచుల దగ్గర నేను టిక్ పెడుతున్నాను. మార్క్ చేసుకొని షేప్ చేసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నాను అని. మీరు 1-2 సార్లు షేప్ అనేది చేయడం పేపర్ మీద చేసుకున్నారు అంటే సేమ్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా ఈ విధంగా షేప్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం వీళ్ళకి 6 ఇంచులు చేతి కింద లూజ్ ఉందన్నమాట. ఈ 6 ఇంచులకి మనం ఒక 2 ఇంచులు లూజ్ పెడుతున్నాము. దాన్ని ఈ విధంగా షేప్ చేసేసుకోవాలి. చూడండి ఇలా షేప్ చేసేసి కట్ చేసేసుకోవడమే. హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. మనకి కొలతల వల్ల అంటే కొలతలు తీసుకున్నాం కదండి, దాంట్లోనే షేప్ అనేది వస్తుంది. చూసారండి, ఈ విధంగా మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ షేప్లో వచ్చేసింది. దీనికి ఒక చిన్న కట్టించుకోవాలి. దీనికి లో కూడా తీస్తాను నేను. లో ఎలా తీస్తాను చూడండి. అయితే నేను ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు లో తీయట్లేదు. మనం చంక కింద అసలు మెజర్మెంట్ ఇదనమాట. అలాగే పైనుంచి మనం 1 ఇంచు అలా వదిలేసేయాలి. అక్కడ నుంచి మనం షేప్ చేసుకోవాలి ఈ విధంగా. అయితే ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగానే షేప్ చేయాలండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా షేప్ చేసాం మనము. దీన్ని మనం ఫ్రంట్కు వచ్చేలాగా షేప్ ఈ కటింగ్ అనేది చేసేసుకున్నామంటే చంకకి లో తీస్తాం కదండి, దానికి అంటే ముడతలు ఈ ఒక దగ్గరికి మొత్తం హ్యాండ్ దగ్గర చంక దగ్గర ఫోల్డ్ అయిపోకుండా ఈ కటింగ్ అనేది చేస్తాము. ఇలా కట్ చేస్తే నీట్గా షేప్ ఉంటుందండి. ఈ విధంగా చేసుకుంటే ఇది కనీసం ఒక 3/4 ఇంచు కానీ జస్ట్ ఒక 1/2 ఇంచుకి ఎక్కువే తీసుకోవాలి. 1/2 ఇంచుకి ఎక్కువ తీసుకుంటేనే మనకి ముడతలు అనేది రాకుండా ఉంటాయి. ఇలా కట్ చేసుకోవాలి. కానీ నేను కట్ చేయట్లేదండి, తర్వాత చేస్తాను కటింగు. అంటే హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ ఎటు వస్తుందో చూసుకొని అప్పుడు లో తీస్తాను అనమాట. అంతవరకు కూడా తీయను, ఇది ఇలానే ఉంచుతాను. ఓకేనా, ఇది పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు బాడీకి మనం ఎలా కొలతలు తీసుకుంటాం అనేది చూపిస్తాను చూడండి. ఇవి మీటర్ పీసులు తీసుకోవాలండి. మీటర్ పీసులు తీసుకున్నాము అంటే మనకి ఎక్కడ కూడా అతుకులు ఇలాంటివి రాకుండా ఉంటాయి. హ్యాండ్కి ఎలాగూ కొంచెం లావు ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా మనం అతుకులు వేయాల్సి వస్తుంది. కానీ బాడీకి అతుకులు అవి రాకుండా ఉండాలి అంటే 80 సెంటీమీటర్ బ్లౌజులు ఇలా కాకుండా 1 మీటర్ బ్లౌజులు తీసుకున్నారు అంటే మీకు ఎక్కడ కూడా కొంచెం లావు ఉన్న వాళ్ళకైనా సరే కొలతల్లో ముక్కలు అవి అతకకుండా మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను షేప్ చేసుకున్నాను చూడండి. వీళ్ళకి
బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు ఉందండి. 15 ఇంచులు ఉంటే మనం ఇక్కడ 1 ఇంచ్ పెంచుకోవాలి. అంటే 16 ఇంచులు పెట్టాలన్నమాట. 16 ఇంచులు పెడితే కరెక్ట్‌గా ఖర్చు 1 ఇంచ్ పోను వాళ్ళకి 15 ఇంచులు లాస్ట్‌కి మిగులుతుంది. ఈ విధంగా మనం 16 ఇంచులు పెట్టుకున్నాము. ఇదే 16 ఇంచుల్ని ఇటు కూడా పెట్టుకోవాలి. చూడండి 16 ఇంచులు పెట్టాను. అలాగే వీళ్ళకి షోల్డర్ వచ్చేసి 16 ఇంచులు ఉందండి. మనం చంక భుజము 2 కూడా కొలత చూసుకుంటాము. చంకని ఇలా చుట్టూ తిప్పి షోల్డర్ వరకు తీసుకొస్తే ఎన్ని ఇంచులు ఉందో దానికి మనం ఒక 1 ఇంచ్ కలుపుకొని చూసుకోవాలన్నమాట. అంటే చుట్టు కొలతలో చూసుకుంటాం అది. అయితే నేను నాకు ఐడియా ప్రకారంగా చెప్తున్నానండి. ఇప్పుడు 16 ఇంచులు షోల్డరు చంక ఉందనుకోండి, కొంచెం ఇంచుమించుగా చాలా మందికి భుజము అలాగే చంక కొలత కూడా సేమ్ వస్తాయి. 16 ఇంచులు వచ్చింది కదా, అదే 16 ఇంచులు షోల్డర్ కూడా వస్తుంది. అలా చాలా మందికి వస్తుందండి. ఎవరికో కానీ ఎక్కువ తక్కువ రావన్నమాట. వీళ్ళకైతే కరెక్ట్‌గా ఉంది. అయితే నేను ఇలా 6 ఇంచులు పెట్టుకున్నాను చంక కింద. చంక డౌన్ అనేది 6 ఇంచులు పెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచులు మెడ వెడల్పు పెడుతున్నాను. అలాగే 3 ఇంచులు షోల్డర్ వెడల్పు పెడుతున్నాను. నేను ఈ వెడల్పు అంటే చెస్ట్ వెడల్పు చూడలేదు కదండి. ఆల్రెడీ మనం లెక్కలేసి పెట్టుకున్నాం కదా, 10 ఇంచులు వచ్చింది చెస్ట్ వెడల్పు. అంటే బాడీ వెడల్పు వచ్చేసి 10 ఇంచులు ఉందన్నమాట. ఈ 10 ఇంచులకి 1.5 ఇంచు పెంచుకోవాలి. అప్పుడు మొత్తం కలిపి 11.5 ఇంచులు వచ్చింది. ఈ 11.5 ఇంచుల్ని మనం షేప్ చేసుకోవాలి. ఇలా డబ్బాలా చేసుకొని పెట్టుకున్నాము అంటే మనకి కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, అలాగే మనం చుట్టూ కూడా ఒక బాక్స్ లాగా గీసేసుకుందాము. ఎక్కడా కూడా ఒక 1/4 ఇంచు 1/2 ఇంచు ఎక్కువ తక్కువలో అవ్వకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా చేసుకున్నట్టయితే. ఇదిగోనండి, ఇది వచ్చేసి బాడీ మెజర్మెంటు వెడల్పు. అలాగే ఇది అసలు, ఇది మధ్యలోది వచ్చి ఖర్చు అనమాట. అలాగే మనం చంక కింద చంకదింపు వచ్చి 6 ఇంచులు పెట్టాము, షోల్డర్ వచ్చి 3 ఇంచులు పెట్టాము, మెడ వెడల్పు వచ్చి 2 ఇంచులు పెట్టాము. ఇలా సరిపోతుంది అనమాట అండి వీళ్ళకి. అయితే ఇక్కడ మనం ఈ మధ్యలో అయితే 1.5 కానీ 1.25 కానీ షేప్ ఇచ్చుకోవాలి. అంటే ఈ మూలలో ఒక టిక్ పెట్టుకోవాలి. దీని నుంచి మనం షేప్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా షేప్ చేసుకున్నట్టయితే కరెక్ట్గా వచ్చిందో లేదో, అంటే మనకి చంక దింపులో కరెక్ట్ మెజర్మెంట్ వచ్చిందో లేదో చూసుకుందాము. ఇప్పుడు ఇక్కడైతే మనకి ఖర్చు కోసం అని ఒక 1/2 ఇంచ్ పోతుంది. అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా, అలా 1/2 ఇంచ్ పోతుంది. అప్పుడు మనకి ఇది 8.5 ఉందా లేకపోతే ఇంకా ఎక్కువ ఉందో చూద్దాము. తొమ్మిది ఇంచులు వచ్చేసిందండి. అయితే మనకి ఈ 9 ఇంచులు అవసరం లేదనమాట. మనకి 8.5 ఇంచులే ఉండాలి. బాడీ వెడల్పుని బట్టి మనకి 8.5 ఇంచులు మధ్యలో రావాలి. ఈ 1/2 ఇంచు కలుపుకుంటే 9 ఇంచులు రావాలన్నమాట. అలా చూసుకుందామండి. అలా రాలేదు అంటే మనం కొంచెం పెంచుకోవాల్సిందే. అంటే చంక దింపుని పైకి పెట్టుకోవాలన్నమాట. 6 ఇంచుల దగ్గర పెట్టాం కదా, కొంచెం ఒక 1/4 ఇంచు నేను ఇలా పెంచుకుంటున్నాను. అంటే తగ్గిస్తున్నాను అనమాట. చంకదింపు పైకి పెడుతున్నాను. ఇప్పుడు ఎంత వచ్చిందో చెప్తాను చూడండి. చంకదింపు వచ్చి 6 ఇంచులు వచ్చింది. ఈ 6 ఇంచుల్లో మనకి చంకదింపు కరెక్ట్గా ఉందో లేదో ఇప్పుడు షేప్ చేసిన తర్వాత చూసుకోవాలి. ఒక 1/2 ఇంచు అటు ఇటు అవుతుందండి. దాన్ని బట్టి మనం మెజర్మెంట్లో తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు కరెక్ట్గా ఉందండి. కరెక్ట్గా వచ్చిందాక మనం కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నదాన్ని తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా 8.5 వచ్చేసింది. ఈ 8.5 వచ్చింది కాబట్టి కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందండి వీళ్ళకి. ఇంకా అసలు చూడక్కర్లేదు, కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు. అయితే మనం చూడండి, ఇప్పుడు మెడ వెడల్పు దగ్గర మెడ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. వీళ్ళకి మెడ వెడల్పు వచ్చేసి మెడ చుట్టుకొలత వచ్చేసి 11.5 ఇంచులు ఉంది. అయితే ఈ 2 ఇంచులు పైకి పెట్టాలన్నమాట. ఈ వెడల్పు ఉంది కదండి, ఈ వెడల్పుని మనం ముందుగానే తీసేసుకుంటున్నాము. పైకి పెట్టేసి
ఇక్కడ 11.5 ఇంచుల దగ్గర ఒక టిక్ పెట్టుకుంటున్నాను. ఇలా మనం 11.5 ఇంచుల దగ్గర చిన్న మార్క్ చేసుకొని పైన 2 ఇంచులు పెట్టాం కాబట్టి కింద వచ్చేసి 2.5 ఇంచులు వెడల్పు పెట్టుకోవాలి, మెడ వెడల్పు. ఈ విధంగా బాక్స్ లాగా చేసుకోవాలి. ఇలా బాక్స్ లాగా చేసుకొని మనం ఇక్కడ వీళ్ళు రౌండ్ నెక్కే అడిగారండి, అందుకోసం అనేసి రౌండే చేస్తున్నాను. చూడండి, ఇలా రౌండ్ షేప్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోనండి, ఈ విధంగా మనం లైట్గా కిందకు వచ్చేసి వెడల్పు వచ్చింది. వీళ్ళకి థ్రెడ్స్ కూడా పెడతాం కాబట్టి అయినా కూడా ఈ కొలతల వల్ల వాళ్ళకి జారే అవకాశమే ఉండదండి. అయితే ఇలా మనం చూసుకొని షేప్ అనేది గీసేసుకున్నాము. నేను అతికిన తర్వాత కట్ చేసుకుంటానండి, అంతవరకు కూడా కట్ చేయను. అయితే వీళ్ళు బ్లౌజు ఫస్ట్ టైం ఇచ్చారనమాట, అందుకోసమని ఈ మెజర్మెంట్స్ అన్ని చూసుకుంటున్నాము. లేదంటే పాత వాళ్ళు అయితే కనుక మనకి పేపర్స్ ఉంటాయి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాయి, వాటితోటే కట్ చేసేసుకుంటాను. ఇది కొత్త వాళ్ళు కనుక మీకు మళ్ళీ ఈ మెజర్మెంట్ కూడా చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఈ షోల్డరు మధ్యలో చూసుకుంటే మెడ వెడల్పు దగ్గరికి 3.5 ఇంచులు వచ్చింది. అయితే ఈ 3.5 ఇంచుల దగ్గర నుండి టిక్ పెట్టుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం ఈ షోల్డర్ సెంటర్ పార్ట్ చూసుకోవాలన్నమాట కొలత. ఇలా కొలుచుకుంటూ వెళ్ళి మనం డాట్ వేస్తాం కదా, సెంటర్ డాట్, అక్కడికి మనం చూసుకుంటే సరిపోతుందండి. ఈ సెంటర్ డాట్ వేయడానికి ఈ విధంగా అంటే మనం షోల్డర్ నుంచి చూసుకుని ఇలా డాట్ వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, నేను 4.5 ఇంచులు డాట్కి టిక్ పెట్టుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని మనం రెండు వైపులా హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసి మనం కట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, చెస్ట్ వెడల్పు వచ్చి 10 ఇంచులు ఉంది కదా, ఇదే 10 ఇంచులు నేను కింద కూడా ఒకసారి మార్క్ చేస్తున్నాను. అంటే మీకు తెలుసు కదండి, నేను ఒక 1 ఇంచు తగ్గిస్తానమాట. ఇది అసలు మెజర్మెంట్ కాడ నుంచి 1 ఇంచు తగ్గించి షేప్ చేస్తాను. అది ఎలా చేస్తానో చూడండి. ఇక్కడ మనకి ఈ సెంటర్ డాట్ వచ్చింది కదా, ఆ డాట్ వరకు కూడా రావాలి ఆ షేప్ అనేది. ఇలా చూడండి, ఇలా మనం క్రాస్ ఇచ్చుకోవాలి. మనం ముందుగానే కొలిచి పెట్టుకున్నాం కదా, ఒక 1 ఇంచు అసలు మెజర్మెంట్ కూడా 1 ఇంచు పెట్టుకున్నాము. అలా కొంచెం పైకి వెళ్తుంది అనమాట ఖర్చు దగ్గర. ఇలా మనకి ఈ డాట్ వరకు వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఇలా ఒక క్రాస్గా షేప్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. అలాంటప్పుడు మనం ఇక్కడ 1 ఇంచు తగ్గించేసినట్టయితే మన చంక కింద ఈ పార్ట్ అనేది ఉంటుంది కదండి, అక్కడ ఇలా మొత్తం అంటే ఎక్కువైపోయి ముడతల కింద వచ్చేస్తాయి. అలా కాకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా రావాలి అంటే ఈ పార్ట్ అంటే 1 ఇంచు ఇలా క్రాస్ అనేది నడుం కింద తీసేసుకోవాలి. మనము ఇలా తీసుకున్నామంటే అసలు బ్లౌజ్లో ఎక్కడా కూడా చిన్న చిన్న ముడతలు ఇలాంటివి ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా బ్లౌజ్ కట్ చేయాలన్నప్పుడు. ఇదిగోనండి, నేను ఇప్పుడు మొత్తం బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా మనం షేప్ చేసుకున్నామంటే ఎన్ని బ్లౌజులు అయినా సరే మీకు ఎన్ని సంవత్సరాలైనా మీకే ఇస్తారండి కటింగ్ అంటే స్టిచ్చింగ్ కోసము. ఈ విధంగా కట్ చేసుకుని కుట్టుకున్నారంటే ఒక్కసారి బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు ఎప్పటికీ కూడా మీకే పట్టుకొచ్చి ఇస్తారు. అలా కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది కూడా కుదురుతుంది అనమాట. ఇదిగోనండి, ఈ విధంగా చేసేసాం కదా. నేను చిన్న చిన్న కట్స్ ఇస్తాను అక్కడక్కడని, అంటే ఈ సెంటర్ డాట్ దగ్గర, అలాగే ఈ నడుం కింద కూడా. ఇలా ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఈ డాట్లన్నీ వేసిన తర్వాత అది ఇలా కిందకి దిగిపోతుందండి. ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా పైకి ఏం లేగదు, కరెక్ట్గా సరిపోతుంది. నేను అలాగే బాడీ లూజ్ కదా ఇది, ఇక్కడ కూడా ఒక కట్ ఇచ్చాను. అలాగే ఇది మెడ వెడల్పు, ఇక్కడ కూడా ఒక కట్ ఇచ్చాము. వీళ్ళకి 11.5 ఇంచులు వచ్చిందో లేదో చూద్దామండి. ఎందుకంటే చుట్టుకొలతలో మనం ఇప్పుడు కూడా మెడ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ 11.5 ఇంచులు వచ్చేదాకా కూడా మనం షేప్ అనేది ఇవి చేయాలన్నమాట. ఓకేనండి, వచ్చేసింది, కరెక్ట్గా ఉందన్నమాట. మనం ఒక హాఫ్ ఇంచు ఎక్కువే చూసుకున్నాము, 12 ఇంచులు వచ్చింది. ఇది సరిపోతుందండి, చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది దీనికి. ఇంతేని ఇది మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. అది ఎలా కట్ చేస్తానో చూడండి. దీన్ని అయితే ఇలా పక్కన పెట్టేద్దాము.
ఇదిగోనండి ఇలా మనకి ఇది హ్యాండ్ కట్ చేసిన వైపు అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసిన వైపు. దీన్ని బేస్ చేసుకుని ఈ కోణాలు ఇలా వస్తున్నాయి కదా, దీని వైపుకే మనం క్రాస్ అనేది అంటే ఫ్రంట్ షోల్డర్ అనేది తిప్పుకుంటాము. ఎటు వీలుగా ఉంటే అటు తిప్పాలన్నమాట అండి. మనకి బాడీ ఇవన్నీ చూసుకొని కరెక్ట్గా అనిపించిన చోట మనకి ఇలా చూడండి చాలా పర్ఫెక్ట్గా ఈ మూల అయితే అన్నీ కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోయింది అనమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీద వేసేసరికి అటు వేసామనుకోండి కొంచెం అతుకులు అయ్యి అంటే అక్కడ వేస్తే క్లాత్ తక్కువ ఉంది, అందుకని ఈ మూలన వేసాను. మీరు ఏ మూలైనా సరే వేసుకోవచ్చు, అప్పుడే మనకి క్రాస్ అనేది వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఈ మూల నాకు కరెక్ట్ అనిపించింది కాబట్టి నేను ఈ మూల వేసుకున్నాను. లేదంటే ఈ మూల మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ మూల వేయొచ్చు, ఈ మూల వేయొచ్చు, లేదు అనుకుంటే ఈ మూల అయినా వేసుకోవచ్చు. ఎక్కడైనా సరే మీరు మూలకు వేయడం అనేది ముఖ్యం అనమాట అండి. అయితే చూడండి ఈ మూల కరెక్ట్గా ఉంది కదా, దీన్ని ఈ ఫ్రంట్ పార్ట్ని మనం బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాము. ఇంకా ఇక్కడ చూడండి నేను అందుకనే ముందుగా మనం బ్యాక్ పార్ట్ అవి కూడా మెడ కట్ చేసుకోలేదు. ఇలా ఉంచుకోవడం వల్ల మనకి ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇలా షేప్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా నేను షేప్ ఇచ్చేస్తున్నాను మొత్తం. చంక అన్నీ అంతేనండి, కాకపోతే ఇక్కడ మనం నడుము కింద చిన్న మార్పు అనేది ఉంటుంది. అదేంటనేది చూడండి. ఇక్కడ నేను ఒక ఫోల్డింగ్ పెట్టాను కదా, ఇప్పుడు ఇది 15 ఇంచులు బ్లౌజ్ కదండి, దీనికి 14 ఇంచులు లేదంటే 13.5 ఇంచులు వస్తే ఫ్రంట్ పొడవు సరిపోతుంది. ఇక్కడ నేను 14 ఇంచులు పెడుతున్నాను. చూడండి 14 ఇంచులు పొడవు పెట్టాను ఫ్రంట్ పార్ట్. దీన్ని బేస్ చేసుకుని మనం కట్ చేస్తాము. ఇప్పుడు ఈ షేప్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. చూడండి 14 ఇంచులు ఇది ఉంది కదా, ఈ విధంగా షేప్ వచ్చింది చూడండి. అలాగే మనం ఇక్కడ కూడా కొలత చూసుకోవచ్చు. మనం ఇది ఎంత పెట్టామో చూపిస్తాను చూడండి. 9.5 ఇంచులు వచ్చిందనమాట ఈ కింద పార్ట్. అంటే మనం చంక కింద పార్ట్ వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది. ఈ 9.5 ఇంచుల్లోని మనం సరిపెట్టుకోవాలి. ఒక 2 ఇంచులు చేపట్టి ఉంటే మనకి చేపట్టి వస్తుంది కదండి, ఒక 2 ఇంచులు పెట్టుకోండి. ఆ 2 ఇంచులని కిందకి అనేసి మనకి ఇక్కడ ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి 9.5 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. మనం కిందకి 2 ఇంచులు తగ్గించి చూసుకుంటున్నాం అనమాట. ఇలా చూసుకోండి మీరు కూడా. ఈ విధంగా చూసుకున్నట్టయితే కరెక్ట్గా వచ్చేసింది. స్టిచ్చింగ్లో కూడా మనకి అంటే అతుకులు అయ్యి అతుక్కుంటాం కదా, 2 భాగాలు కలిపినప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనమాట. అందుకనేసి ఒకసారి మనం అలా కూడా చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచు మనం చంక లోతు అనేది తీసుకుంటున్నాము ఫ్రంట్ పార్ట్కి. ఇదిగోనండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మెడ ఎంత ఉందో చూడాలి. ఇప్పుడు వీళ్ళకి పొడవు ఒకటి చూపించారండి, అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంతో చెప్పారు. దాన్ని బట్టి నేను చూస్తున్నాను. 6.5 ఇంచులు చెప్పారనమాట. ఇక్కడ కూడా మనం 2.5 ఇంచులే వెడల్పు పెడుతున్నాము. పొడవు వచ్చి 6.5, మెడ వెడల్పు అంటే వెడల్పు కింద లైన్లో 2.5, పైన అయితే 2 ఉంటుంది కదండి. ఇది మాత్రం పెంచడం తగ్గించడం అనేది అస్సలు చేయకూడదు. ఫ్రంట్కి బ్యాక్కి ఒకేలాగా పెడుతున్నాను నేను. చూడండి ఇలా షేప్ చేసేసుకోవడమే. వీళ్ళకి ఇప్పుడు 8.5 ఇంచులు రావాలి, ఎందుకంటే 6.5 పొడవు పెట్టి చెప్పాను. మెడ వెడల్పులో పొడవు అనమాట 6.5 ఇంచులు. అలాగే ఈ 2 ఇంచులు మెడ వెడల్పు, టోటల్గా వచ్చేసి 8.5 ఇంచులు రావాలి. 8.5 ఇంచులు వచ్చిందో లేదో మనం ఒకసారి ఇలా చుట్టుకొలతలో చూసుకోవాలండి. 9 ఇంచులు వచ్చింది, ఖర్చుతో సహా 9 ఇంచులు ఉందన్నమాట. అంటే మనం అతుకు అనేది వేస్తాం కదా, దాంతో 9 ఇంచులు వచ్చింది. మన స్టిచ్చింగ్లో 8.5 ఇంచులు కరెక్ట్గా వస్తుందండి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం కరెక్ట్గానే గీస్తాము, అయినా సరే షోల్డరు కొంచెం ఇలా సాగినట్టు అవుతుంది అనమాట. ఈ పార్ట్ క్రాస్ పార్ట్ కదా, అందుకనేసి 1/4 ఇంచు ఇక్కడ చూడండి మీకు కనపడాలనేసి చూపిస్తున్నాను. మెడ వైపు 1/4 ఇంచు అంతా మెడ కిందకి ఒక కట్టించుకోవాలి. ఒక చిన్న డాట్ వేసి ఇలా షేప్ చేసుకోవాలండి కిందికి. అంటే మెడ వైపు 1/4 ఇంచు తగ్గించుకోవాలన్నమాట. తగ్గించి ఇలా మనం షేప్ చేసి కట్ చేసేసుకోవాలి. మనకి ఎక్కడ కూడా షోల్డర్ కూడా జారకుండా అయ్యి నీట్గా వస్తుందండి. కొంచెం
క్రాస్ పార్ట్ కాబట్టి కొద్దిగా సాగినట్టు అవుతుంది. అది కూడా మనం ఇప్పుడు కరెక్ట్ చేసేసుకున్నాం అనమాట. ఈ విధంగా కట్ చేసేసుకోవడమేనండి. కరెక్ట్ మీకు మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు కట్ చేసుకోండి. ఏ బ్లౌజ్కైనా కానీ మనం బాడీ వెడల్పులో 2 ఇంచులు పెంచుకోవాలన్నమాట. అసలు మెజర్మెంట్లో 2 ఇంచులు మొత్తం చుట్టుకొలతలో పెంచుకోవాలి. 2 ఇంచులు అంటే ఒక పార్ట్కి 1/2 ఇంచు పెరుగుతుంది అంతే. అంతకన్నా ఎక్కువ పెంచారు అంటే లూజ్ అవుతుందండి. అంటే కొంచెం లూజ్గా కట్టుకునే వాళ్ళు అయితే మళ్ళీ ఇంకో కుట్టిప్పుకోవచ్చు. కానీ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే కనుక మనం ఒక పార్ట్కి అంటే 4వ భాగానికి 1/2 ఇంచు మాత్రమే బాడీలో పెంచుకోవాలి. అసలు కొలతలోని ఒక 1/2 ఇంచు అలా మనం కొలుచుకుని ఆ తర్వాత మనం ఖర్చు ఎంత పెట్టుకోవాలో పెట్టుకోవాలండి. అప్పుడు 1 ఇంచా లేకపోతే 1.5 లేకపోతే 2 ఇంచుల అనేది అప్పుడు మనం ఎగస్ట్రా అనేది పెట్టుకోవాలి. ఇదేనండి. ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాము అంటే మనం లైనింగ్ కూడా ఈజీగా అంటే పై పార్ట్ కూడా మనం ఈజీగా కట్ చేసేసుకుంటాను.